కూటమి ప్రభుత్వం కోసం ఎందాకైనా అన్నట్టుగా ఏబిఎన్ రాధాకృష్ణ ఆ మీడియా వ్యవహరిస్తూ ఉంటుంది. మీకందరూ కూడా బాగా తెలిసిందే, ఆ మీడియా సంస్థకి విశాఖపట్నంలో భూ కేటాయింపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రద్దు చేసింది అన్నాడు. అయితే కూటమి ప్రభుత్వం మళ్ళీ కొలువుదీరిన తర్వాత మళ్ళీ విలువైన భూముల్ని ఆ మీడియా సంస్థకి కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి కొంతమంది న్యాయస్థానం కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ వ్యవహారం న్యాయస్థానంలో నడుస్తుంది. దాని పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి శ్రేయస్సును ఈ మీడియా, ఒక ఏబిఎన్, ఒక ఈనాడు, ఒక TV5, ఒక మహాన్యూస్, వీళ్ళంతా కూడా కాపాడుతూ ఉంటారు. ప్రభుత్వ నిఘా వర్గాల కంటే ఈ మీడియా వ్యవస్థ మీదే చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం ఎక్కువ. వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తన మీడియా నిఘా నేత్రం ద్వారా ఎప్పటికప్పుడు బయటపెట్టడానికి తహతహలాడుతూ ఉంటుంది ఆ పచ్చ మీడియా. అదే ఏబిఎన్ రాధాకృష్ణ పచ్చ మీడియా అంటే ఇంక దాని గురించి డైరెక్ట్గా చెప్పేసుకోవడం. అందులో భాగంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక విషయాన్ని సదరు ప్రభుత్వ అనుకూల పత్రిక బయటపడేసింది. అందులో భాగంగానే ఇవాళ ఆ పత్రిక కొన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి మ్యాటర్ని బయటపెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ నేతృత్వంలో విజయవాడలో కీలక భేటీ జరిగిందంట. ఏమో ఆ భేటీ దగ్గర ఈ ఏబిఎన్ రాధాకృష్ణ కెమెరాలు పెట్టి చూసినట్టుగా, బాత్రూంలో దాక్కొని వీడియోలు తీసినట్టుగా ఫీల్ అయిపోతుంటాడు. మరి ఆ IAS ఆఫీసర్ ఎవరో పేరు కూడా పెడితే బాగుంటుంది కదా, ఊహించి రాసేస్తూ ఉంటాడు. ఏడాది క్రితం ఇదే రిటైర్డ్ అధికారి కలుద్దామని అడిగితే ప్రస్తుత ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు దూరంగా ఉన్నారని రాసుకొచ్చాడు. కానీ ఇటీవల రిటైర్డ్ సీనియర్ IAS ఆఫీసర్ పిలిస్తే 6-7 IASలతో పాటు మొత్తం 12 మంది ఉన్నతాధికారులు వెళ్ళారంట. మరీ ముఖ్యంగా IASలలో కార్యదర్శి స్థాయి అధికారులు ఉన్నారనే సంచలన విషయం కూడా మన ఏబిఎన్ రాధాకృష్ణ బయటపెట్టడం జరిగింది. ఈ కథనం కూటమి ప్రభుత్వం ప్రమాదంలో ఉందనే హెచ్చరిక చేస్తుంది. అంతే కదా, ప్రభుత్వం మీద ప్రజల నాటిని గుర్తించేది మొదట IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లే, తర్వాత ఉన్నతాధికారులే. ప్రజల్లో ప్రభుత్వం మీద సానుకూలత లేదని పసిగడితే నెమ్మదిగా ప్రతిపక్ష నాయకులకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేస్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందని తెలుసుకుంటే చాలామంది IAS, IPS ఆఫీసర్లు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చేరువ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా కొన్ని లీకులు కూడా ఇచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షం కోరిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు చేరవేసేవారు. అది ఏ ప్రభుత్వం అనేది సార్ కామన్ అవి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఆ అధికారులకి కీలక పదవులను కూడా కట్టబెడుతూ ఉంటారు. అదంతా కూడా బహిరంగ రహస్యమే, అది పెద్ద సీక్రెట్ ఏం కాదు. అయితే ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఉద్యోగులైన తామే పదవీ విరమణ అయ్యే వరకు పదవిలో కొనసాగుతాం అనేసి ఉద్యోగులు బాగా తెలుసు. ఆ విషయాన్ని నిత్యం తమ మనసులో పెట్టుకుని ఉద్యోగులు కూడా అలా వెలిగిపోతూ ఉంటారు. సో సదరు ప్రభుత్వ వీరాభిమాన పత్రిక అయినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ వారు రాసినటువంటి కథనం ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక వ్యక్తుల వద్ద క్రియాశీలక బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శి స్థాయి అధికారులు ఉన్నారంట. ఇలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల రిటైర్డ్ IAS అధికారి వద్దకు వెళ్ళారంటే చిన్న విషయం కాదు. లాభ నష్టాలను బేరీజు వేసుకున్నాకే సదరు రిటైర్డ్ సీనియర్ IAS ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉందనే అభిప్రాయానికి ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు చిన్న ఉద్యోగులు కూడా వచ్చారనేందుకు ఇది సంకేతం. అయితే ప్రస్తుతానికి సీనియర్ IAS అధికారులే సదరు రిటైర్డ్గా ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగి వద్దకు వెళ్ళి ఉండొచ్చంట. సో భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే ఉన్నత ఉద్యోగ వర్గాలు లాభీయంగా మొదలైందనే చర్చకు తరలేసింది. ఒకవైపు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కన్నుగీడుతున్నారంటే క్షేత్రస్థాయిలోనూ ఉద్యోగుల్లోనూ వస్తున్నటువంటి మార్పుకు స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు. సో కూటమి ప్రభుత్వం నుంచి రహస్యాలు రాబట్టడానికే కీలక సమావేశం నిర్వహించాలనడం కంటే ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారా అనేసి ఎందుకు అనుకోకూడదు? ఆ విధంగా రాధాకృష్ణ ఎందుకు కథనాలు రాసి ఉండకూడదు?
అలా కూడా రాసి ఉండొచ్చు కదా. ప్రస్తుత కాలంలో ఏది రహస్యంగా ఉంచడానికి వీలు లేదు, వీలు కాదు కూడా. పదుల సంఖ్యలో ఐఏఎస్లు అదేవిధంగా ఇంకా సీనియర్ ఉద్యోగులు ఒక చోటు కలుస్తున్నారంటే బయటికి తెలియదని అనుకునేంత అమాయకులైతే లేరు. అయినప్పటికీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కార్యదర్శి స్థాయి, అది కూడా కీలక నాయకుల వద్ద ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించేవారు వెళ్ళారంటే కూటమి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. అదే కూటమి పెద్దలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఎందుకంటే రాధాకృష్ణ రాశాడు, ఇంకెవరో రాస్తుంటే కూడా ఓకే అనుకోవచ్చు, కానీ రాధాకృష్ణ రాస్తే చంద్రబాబు నాయుడు గారికి వేదవాక్కు. సో ఇంత తక్కువ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఐఏఎస్లు అదేవిధంగా ఉన్నత ఉద్యోగులు దగ్గర కావాలని ఎందుకు అనుకుంటున్నారో ఒకసారి కూటమి ప్రభుత్వ నాయకులు సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం వేరుగా ఉందనేసి ప్రభుత్వ పెద్దలకు ఇప్పటికైనా సరే అర్థమై ఉండాలి. ఈ కథనం నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కలవడానికి ఎవరెవరు వెళ్ళారో ఆరా తీయడం పక్కన పెట్టాలి. దాని గురించి పక్కన పెట్టేసి మనలో ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ దాని మీద నివృత్తి చేసుకోవాలి. అసలు ప్రభుత్వం ఆలోచించాల్సింది, ఇంకా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుందని తెలిసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పెద్ద పెద్ద ఉద్యోగులు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో ప్రశ్నించుకోవాలి. అప్పుడు సమాధానం దొరుకుతుంది. స్వీపర్ అటెండర్ స్థాయి ఉద్యోగులు మొదలుకొని ప్రధాన కార్యదర్శి వరకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని భావిస్తారు. ఇదే సందర్భంలో ప్రభుత్వ పరపతి ప్రజల్లో పడిపోతుందని గుర్తిస్తే వెంటనే అప్రమత్తమయ్యేది కూడా ఉద్యోగులే. సో ఈ కథనం చదివిన తర్వాత ఉద్యోగుల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని ఎవరైనా అనుకునే అవకాశం కూడా ఉంది. ఇది మిగిలిన ఉద్యోగుల్లో కూడా తీవ్రమైన ప్రభావం కూడా చూపుతుంది. సో ప్రభుత్వ పరిస్థితి బాగోలేనట్టుందనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అంత పెద్ద స్థాయి ఉద్యోగులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు అట్రాక్ట్ అవుతున్నారని, చిన్న స్థాయి ఉద్యోగుల్లో కూడా ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచనలో కూడా మార్పునికి బీజం పడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఒక అత్యంత ప్రమాదకరమని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు, కూటమి నేతలు చెప్పిన పనిచేయడానికి అధికారులు పెద్దగా ఆసక్తి చూపరు. మరి ముఖ్యంగా వివాదాస్పద అంశాన్ని ఉద్యోగులు పూర్తిగా పక్కన పెడతారు. అలాంటి పనులు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తామెందుకు టార్గెట్ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అనుకుంటారు. సో ప్రజల్లో ఒకసారి అసంతృప్తి స్టార్ట్ అయిపోయిన తర్వాత దానికి ఏమో మళ్ళీ మార్గాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రజల్లో ప్రభుత్వం మీద అంత సానుకూలత వాతావరణం లేదనే నిర్ణయానికి ఉద్యోగులు వస్తే జరిగే మార్పులు ఎలా ఉంటాయో మీకు అందరికీ కూడా తెలిసింది. సో తమ అనుకూల పత్రికా కథనంతో మేల్కోవాల్సింది కూటమి ప్రభుత్వం పెద్దలే. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఇంకా వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తమ పాలన మీద ప్రజల్లో మార్పు కనబడుతుంది, అందుకే ఎంతో నమ్మకంగా భావించి కీలక బాధ్యతలు అప్పగించిన ఉద్యోగుల్లో సైతం మార్పు వస్తుందని పాలకులు కూడా గుర్తించాలి. సో పాలన మీద పోస్ట్ మార్టానికి ఇదే సరైన సమయం. ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలా. ఎందుకంటే రాధాకృష్ణ రాసినటువంటి వార్తల్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మకపోతే ఇంకా ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా ఈనాడు వాళ్ళ కథలు రాశారంటే అదొక ఇంకంతే, అదొక భగవద్గీతలాగా ఫీల్ అయిపోవాలి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏ విధంగా మేల్కొంటాడనేది కూడా చూడాలి.